సో హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ జోన్ తెలుగు. ఈరోజు మీకు నేను ఒక గోల్ స్ట్రాటజీ అయితే చెప్తాను. ఇది ఒక 3 సింపుల్ స్టెప్లో అయితే నేను బిల్డ్ అయితే చేశాను. ఇది ఒక 90% యాక్యురేట్ అయితే పనిచేసింది. నేను పర్సనల్గా యూజ్ చేసే గోల్డ్ స్ట్రాటజీ. ఫస్ట్ స్టెప్ వచ్చేసి టైం విండో. న్యూయార్క్ అండ్ లండన్ సెషన్లో మాత్రమే ఈ స్ట్రాటజీ వచ్చేసి పనిచేసిద్ది. అండ్ సెకండ్ వచ్చేసి మెయిన్ కోర్ కాన్సెప్ట్ వచ్చేసి లిక్విడిటీ స్వీప్ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్ మీద బిల్డ్ అయితే చేశాను. అండ్ థర్డ్ది కన్ఫర్మేషన్ అండ్ ఎంట్రీస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీకు నేను స్క్రీన్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి. సో స్క్రీన్లోకి అయితే వచ్చాను. ఇప్పుడు నేను గోల్డ్ చార్ట్ని అయితే ఓపెన్ చేశాను. అండ్ మీకు ఇది మెయిన్ 3 స్టెప్స్లో అయితే బిల్డ్ చేశాను కదా. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే టైం విండో. నేను చెప్పినట్టే ఫస్ట్లో మీరు మెయిన్గా చూడాల్సింది లండన్ అండ్ న్యూయార్క్ సెషన్లో మీరు ట్రేడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, లిక్విడిటీ కాన్సెప్ట్. సెకండ్ స్టెప్ వచ్చేసి అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మీకు కన్ఫర్మేషన్. ఈ 3 స్టెప్స్ మీద నేను మీకు బిల్డ్ అయితే చేశాను ఈ యొక్క స్ట్రాటజీని. సో ఈ మూడింటిని మీరు ఎలా కనుక్కోవాలనేది మీకు నేను ఇప్పుడు ఒక సింపుల్ వేలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్గా మనం లండన్ అండ్ న్యూయార్క్ సెషన్లో చూసుకున్నట్లయితే లండన్ అండ్ న్యూయార్క్ సెషన్లో మీకు న్యూయార్క్ సెషన్లో వచ్చేసి బిగ్ మూవ్ అనేది మీరు క్యాప్చర్ చేయొచ్చు. అండ్ లండన్ సెషన్లో వచ్చేసి మీరు నార్మల్ స్మాల్ మూవ్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు న్యూయార్క్లో నేను చూసి అబ్జర్వ్ చేసి ఈ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే మీరు న్యూయార్క్లో ఒక బిగ్ మూవ్స్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఫస్ట్గా మీరు ఏం తెలుసుకోవాలంటే న్యూయార్క్ అండ్ లండన్ సెషన్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిక్విడిటీ కాన్సెప్ట్. లిక్విడిటీ కాన్సెప్ట్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మార్కెట్కి లిక్విడిటీ పెట్రోల్ లాంటిది. సో దాన్ని మీరు ఈజీగా కనిపెట్టాలంటే ఈక్వల్ లోస్ అండ్ ఈక్వల్ హైస్ దగ్గర మీకు లిక్విడిటీ అనేది రెస్ట్ అయితే ఉండిద్ది. అండ్ మీకు విక్స్ అనేది ఫామ్ అయితే అక్కడ కూడా లిక్విడిటీ అనేది ఉండిద్ది. ఎవరైనా లిక్విడిటీ కాన్సెప్ట్ తెలియకపోతే మన ఛానల్ ఆల్రెడీ లిక్విడిటీ మీద వీడియో అయితే అప్లోడ్ అయితే చేసి పెట్టాను. సో దాన్ని ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో సెకండ్ది స్టెప్ వచ్చేసి లిక్విడిటీని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గోల్డ్లో 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఈక్వల్ హైస్ అనేది క్రియేట్ అయినాయి. ఇక్కడ ఎట్ దిస్ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈక్వల్ హైస్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ మీకు లిక్విడిటీ స్వీప్ యొక్క క్యాండిల్ కనపడుతుంది. ఇది మన లిక్విడిటీ స్వీప్ క్యాండిల్. ఒక్క నిమిషం. సో ఇది మన లిక్విడిటీ స్వీప్ క్యాండిల్. మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే కనుక మీరు ఈ క్యాండిల్ తర్వాత ఇక్కడ నుంచి మీకు టీపీ అనేది హిట్ అయ్యేది. అండ్ మీరు ఇది ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను చూడండి. లిక్విడిటీ అనేది ఎవ్రీ సెషన్ ఎండ్ దగ్గర మీకు రెస్ట్ అయితే ఉండేది. సో మీరు లిక్విడిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ కోసం నేను రియాలిటీ ఆఫ్ మార్కెట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లండన్ సెషన్లో అండ్ న్యూయార్క్ సెషన్లో డైలీ జరిగే మూమెంట్ని మీకు చెప్తాను. ఇది మీకు ఎవరు చెప్పరు, నేను మీకు సింపుల్ స్టెప్స్లో చెప్తాను చూడండి. సో నేను ఇప్పుడు మీకు 2 leg మూవ్స్ కాన్సెప్ట్ గురించి చెప్తాను చూడండి. 2 leg మూవ్ కాన్సెప్ట్ అంటే మీకు ఎవ్రీ సెషన్లో మీకు 2 legs అనేది ఫామ్ అయింది. ఫస్ట్ లెగ్ అండ్ సెకండ్ లెగ్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఫస్ట్ లెగ్ అండ్ సెకండ్ లెగ్ ఆర్ మేబీ ఫస్ట్ లెగ్ ఆర్ వెయిట్ ఎ మినిట్ ఫస్ట్ లెగ్ ఆర్ సెకండ్ లెగ్. మీకు లెగ్ కాన్సెప్ట్ని మీకు ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎవ్రీ సెషన్ తర్వాత మీకు లెగ్ సెషన్ అనేది ఫామ్ అయింది. ఇది నేను పెట్టిన పేరు ఏంటంటే ఫస్ట్ లెగ్ మూవ్. మీకు సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ లెగ్ మూవ్ అనేది వచ్చింది. సెషన్ వచ్చేసి మీకు 4 hours ఉండేది కాబట్టి 2 hours పాటు ఒకే లెగ్ మూవ్ అనేది కంటిన్యూ అయ్యింది. లైక్ డౌన్ ట్రెండ్ అయితే కనుక సెకండ్ లెగ్ మూవ్ వచ్చేసి అప్ ట్రెండ్కి అయితే చూపించింది. ఆర్ ఒకవేళ ఫస్ట్ లెగ్ మూవ్ వచ్చేసి అప్ ట్రెండ్కి చూపిస్తే సెకండ్ లెగ్ మూవ్ వచ్చేసి డౌన్ ట్రెండ్కి చూపించింది. మీకు ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ లెగ్ మూవ్ అప్ అయితే చూపించినట్లయితే సెకండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ని షో చేసింది. క్వైట్ ఆపోజిట్గా అయితే పనిచేసింది. దీన్ని మీకు సింపుల్గా లైవ్ చార్ట్లో ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను సెషన్స్ని ఐడెంటిఫై చేయడానికి మీరు బేబీ పిప్స్ని యూజ్ చేయొచ్చు. ఆర్ మేబీ మీరు ఇక్కడ ఇండికేటర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఏషియన్ ఎఫెక్ట్స్ రేంజ్ అనే ఇండికేటర్ని మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉండిద్ది. సో ఏషియన్ సెషన్ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను దేన్నైతే ఫస్ట్ లెగ్ మూవ్ అని పిలుస్తాను దాన్ని మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఎవ్రీ సెషన్ ఎండ్ దగ్గర మీకు లిక్విడిటీ అయితే ఉండేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది మన లిక్విడిటీ జోన్. ఏదైతే ఇది ఉందో లిక్విడిటీ జోన్ అంటారు. అండ్ ఇది మన సెషన్ స్టార్టింగ్. ఏదైతే ఇక్కడ ఈ క్యాండిల్ వరకు ఉందో దీన్ని మనం లిక్విడిటీ జోన్ అని పిలుస్తాం. అండ్ ఇక్కడ నుంచి మనం ఎంట్రీస్ తీసుకున్నట్లయితే కన్ఫర్మేషన్ క్యాండిల్ తర్వాత ఇక్కడ నుంచి వీ కెన్ హిట్ అవర్ టీపీ. సో ఇప్పుడు మనం లెగ్ మూవ్స్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా చెప్తాను చూడండి. ఎవ్రీ సెషన్ తర్వాత మీకు ఫస్ట్ లెగ్ మూవ్ అయితే వచ్చింది సేమ్ లైక్ దిస్. దీన్ని మనం ఫస్ట్ లెగ్ మూవ్ అని పిలుస్తాం.
ఇది మన ఫస్ట్ లెగ్ మూవ్ అండ్ ఇది మన సెకండ్ లెగ్ మూవ్. సో మీకు లెగ్ కాన్సెప్ట్ అనేది అర్థమైందా? లైక్ ఇదిగోండి ఇలాగా, దీన్ని మనం ఫస్ట్ లెగ్ మూవ్ అంటారు అండ్ దీన్ని సెకండ్ లెగ్ మూవ్ అంటారు. సో సెషన్ వచ్చేసి ఎండ్ అయ్యేలోపు 2 లెగ్ మూవ్స్ని ఫామ్ చేసిద్ది. మీకు నేను ఇంకొక ఎగ్జాంపుల్ని అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒక ప్రిటీ మచ్ ఎగ్జాంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ ఏషియన్ సెషన్ అప్ ట్రెండ్ అయితే షో చేసింది ఫస్ట్ లెగ్ మూవ్ అండ్ సెకండ్ లెగ్ మూవ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ చూపించింది. అండ్ థర్డ్ మూవ్ ఏంటంటే లిక్విడిటీ స్వీప్. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది అండ్ ఇది మన అదే లండన్ యొక్క ఫస్ట్ లెగ్ మూవ్. అండ్ సెకండ్ లెగ్ మూవ్ ఏంటంటే ఇది అప్ ట్రెండ్. ఫస్ట్ డౌన్ ట్రెండ్ని చూపించింది అండ్ నెక్స్ట్ అప్ ట్రెండ్ మూవ్ని చూపించింది. అండ్ మీరు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ని చూసుకున్నట్లయితే ఇది మన లిక్విడిటీ జోన్. మీకు ఈజీ ఫామ్లో చెప్పాలంటే ఎవ్రీ సెషన్లో మీకు 2 లెగ్ మూవ్స్ అనేది కనపడిద్ది. ఫస్ట్ లెగ్ మూవ్ అండ్ సెకండ్ లెగ్ మూవ్, ఈ 3 మూవ్స్ని మీరు కంప్లీట్గా నేర్చుకొని ఉండాలి. మీరు ప్రతిరోజు లైవ్ చార్ట్స్లో చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోయింది. సో ఇప్పుడు మీరు సెషన్ ఐడెంటిఫై చేసుకొని ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. సో ఇక్కడే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు లండన్ అండ్ న్యూయార్క్ సెషన్లో మాత్రమే ట్రేడ్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ నుంచి మార్కెట్ రీప్లే చేసుకున్నట్లయితే ఫస్ట్ ఏషియన్ సెషన్లో మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్ని స్టార్ట్ చేసింది. ఇక్కడతో సెషన్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఉందో మీరు చూసుకున్నట్లయితే, ఏదైతే ఈ పార్ట్ ఉందో దీన్ని మనం లిక్విడిటీ జోన్ అని పిలుస్తాం. మీరు కరెక్ట్గా ఉన్నట్లయితే ఇది మన లిక్విడిటీ జోన్. ఏదైతే ఈ ఫస్ట్ క్యాండిల్ ఉందో మీరు ఎంట్రీస్ ఎలా తీసుకోవాలంటే ఏదైతే ఈ లిక్విడిటీ జోన్ తర్వాత ఫామ్ అయ్యే ఫస్ట్ క్యాండిల్ ఉండిద్దో ఇదిగోండి ఈ క్యాండిల్ తర్వాత ఫామ్ అయ్యి ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, అంటే అప్ ట్రెండ్ని షో చేస్తుంది మీరు. కాబట్టి బై సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఈ సెకండ్ క్యాండిల్తో మీరు ఎంట్రీ తీసుకున్నట్లయితే 1:2 రిస్క్ రివార్డ్ పెట్టుకోండి, అచీవ్ అయితే అయిపోయింది లైక్ హియర్. సో ఈ క్యాండిల్ కొంచెం కిందకి పెట్టుకుంటే మీకు 1:2 రిస్క్ రివార్డ్ అచీవ్ అయిపోయింది. అండ్ సేమ్ ఇదే మీరు న్యూయార్క్ సెషన్లో చూసుకున్నట్లయితే ఇది మన ఫస్ట్ లెగ్ మూవ్ అండ్ సెకండ్ లెగ్ మూవ్ గురించి చెప్పాను కదా. ఫస్ట్ అప్ ట్రెండ్ చూపిస్తే సెకండ్ది డౌన్ ట్రెండ్ చూపించింది. ఇదిగోండి సెకండ్ డౌన్ ట్రెండ్ మూవ్. సో దాని తర్వాత మీరు ఈ డౌన్ ట్రెండ్ మూవ్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ బై సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎలా అయితే మీకు ఇంకొక క్లారిటీగా చెప్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఫస్ట్ లెగ్ మూవ్ వచ్చింది ఇదిగోండి ఇది, అండ్ సెకండ్ లెగ్ మూవ్ ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ లిక్విడిటీ జోన్ అయితే కనపడింది, ఇది లిక్విడిటీ జోన్. అండ్ మీకు కన్ఫర్మేషన్ వచ్చింది ఫస్ట్ సెకండ్ లెగ్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇది మన సెకండ్ లెగ్ మూవ్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మీకు ఒక బులిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి సెకండ్ లెగ్ మూవ్ని కంప్లీట్ చేసింది. అండ్ థర్డ్ క్యాండిల్ ఏం ఫామ్ అయింది, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే బయర్ స్ట్రాంగ్ ఉన్నారని చెప్పింది. అండ్ సెకండ్ క్యాండిల్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటారు లైక్ హియర్. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు అండ్ 1:2కి అచీవ్ అవుతారు. సో 1:2 అచీవ్ అవుతారు. మీరు టీపీని ఎలా పెట్టుకోవాలంటే 1:2 పెట్టుకోండి, ఎలా అయితే మీ అకౌంట్ సైజ్కి తగ్గట్టు. అండ్ మీరు స్టాప్ లాస్ని ఎలా పెట్టుకుంటారంటే సింపుల్గా చెప్పాలంటే లిక్విడిటీ స్వీప్ అయింది కదా, దానికి బాటమ్ కింద పెట్టుకోండి లైక్ హియర్. నేను బాటమ్ పెట్టుకున్నాను అండ్ 1:2 రిస్క్ రివార్డ్ అయితే పెట్టుకుంటాను చూడండి. సో 1:2 రిస్క్ రివార్డ్ పెట్టుకున్నాను. ఈవెన్ సింగిల్ క్యాండిల్లో అచీవ్ అయితే అయిపోయింది. సో మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపించాను కదా. ఇప్పుడు నార్మల్ మార్కెట్లో మీరు ఎలా చూడాలో చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను వితౌట్ ఇండికేటర్తో మీకు చూపిస్తాను. సో ఇండికేటర్ని నేను ఆపేశాను అండ్ మీరు చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను. ఇక్కడ మనకి లండన్ సెషన్, ఇక్కడ ఏషియన్ సెషన్ వచ్చేసి ఫామ్ అయింది. ఇది మన ఏషియన్ సెషన్ అండ్ ఇది మన లండన్ సెషన్ అండ్ ఇది మన న్యూయార్క్ సెషన్, ఇది మన న్యూయార్క్ సెషన్. ఓకేనా? మీకు నేను చెప్పినట్టే ఫస్ట్ లెగ్ మూవ్ సెకండ్ లెగ్ మూవ్ కాన్సెప్ట్ని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి ఇది ఫస్ట్ లెగ్ మూవ్ అండ్ నెక్స్ట్ సెకండ్ లెగ్ మూవ్ అండ్ థర్డ్ లెగ్ అండ్ ఫోర్త్ లెగ్. మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని లెగ్స్ ఫామ్ అయినాయి అంటే ఫస్ట్ లెగ్ మూవ్ ఏది లండన్ సెషన్ది అండ్ సెకండ్ లెగ్ మూవ్ ఏదైతే డౌన్ ట్రెండ్ని షో చేసిందో అది మన సెకండ్ లెగ్ మూవ్, అది న్యూయార్క్కి హెల్ప్ చేసింది. సో ఈ స్ట్రాటజీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 3 సింపుల్ స్టెప్స్, లిక్విడిటీ స్వీప్, ఏషియన్ సెషన్ అండ్ లండన్ సెషన్, న్యూయార్క్ సెషన్లో మీరు ఈ 2 సెషన్స్ మాత్రమే ట్రేడ్ చేస్తారు. అండ్ ఫస్ట్ లెగ్ మూవ్ సెకండ్ లెగ్ మూవ్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారా? నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే లిక్విడిటీ కాన్సెప్ట్ని నేర్చుకోవాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి చెక్అవుట్ అయితే చేయండి.
నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.